మా కడపలో అతి పెద్ద వినాయకుడు అంటే శంకరాపురం దగ్గర పెట్టే వినాయకుడే మామ. హలో మామ, ఈ సంవత్సరము మా కడపలో ట్రెండింగ్ గణేశుడైన శివుడు టైప్ ఉన్న వినాయకుడిని అయితే పెట్టారు మామ. ఇంకా శివుడు టైప్ ఉన్న గణేశం చూద్దామని చెప్పి నేనైతే బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయినా మామ శంకరాపురంకి. ఇంకా ఫైనల్ గా శంకరాపురంకి అయితే వచ్చాను మామ. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో శివలింగం అయితే పెట్టారు మామ. ఇంకా డెకరేషన్ గానీ మొత్తం సూపర్ ఉంది మామ. ఇక్కడ జనాలు చూస్తే మీకు అర్థమైపోయింది. ఇంకా లోపలికి వెళ్ళేసి అక్కడ ఉన్న గణేశుని చూస్తా అంటే నాకైతే చాలా నచ్చింది. అసలు బయటికి కూడా రాబుద్ది కాల, ఎంత సేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న డెకరేషన్ లో ఈ వినాయకుడిని చూస్తా అంటే చాలా చక్కగా ఉంది మామ. రెండు కళ్ళు చాలట్లేదు. ఇక్కడ పెద్ద విగ్రహం పక్కన చిన్న విగ్రహం పెట్టారు మామ. కృష్ణుడు టైప్ లో ఫుడ్ పట్టుకొని చాలా బాగుంది మామ. నాకైతే సూపర్ నచ్చింది. ఒకసారి ఇక్కడ ఉన్న భక్తులు చూడండి మామ, ఎంత మంది వచ్చారో చూడడానికి. ఒకవేళ కడపలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఒకసారి ఇక్కడ ఉన్న బ్యానర్లు చూడండి మామ. ఎందుకంటే తొండం మీద 12 లింగాలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక్కొక్క లింగంకి ఏం పేరు ఉందో, ఆ లింగం ఎక్కడుందో అనేది డీటెయిల్ గా ఇక్కడ బ్యానర్లు వేశారు, గమనించండి మామ. ఈసారి మా కడపలో పెద్ద పెద్ద వినాయకులు డెకరేషన్ కూడా సూపర్ గా చేశారు మామ. నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. పెట్టాలొద్దో కామెంట్ చేసేయండి. ఇంకా నేను కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. మీరు కూడా వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవచ్చుగా. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.